ఆర్ఎంజెడ్ ఇది ఒక కంపెనీ పేరు. ప్రస్తుతం పెట్టుబడుల వేటకు సంబంధించి దావోస్ లో బిజీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఆర్ఎంజెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం ఆర్ఎంజెడ్ కి సంబంధించి విష ప్రచారం చేస్తున్నారు. అసలుకి దాదాపు కొన్ని కంపెనీలు గ్రౌండింగ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఆ కంపెనీలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి క్రెడిట్ మాదే అంటూ క్రెడిట్ వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఆర్ఎంజెడ్ లాంటి ఏదైనా కంపెనీ ఉంటే మాత్రం అసలుకి ఈ కంపెనీలు ఎక్కడున్నాయని చెప్పేసి వాటి గురించి విషయ ప్రచారం సోషల్ మీడియా వేదికగా. అసలుకి ఆర్ఎంజెడ్ కంపెనీ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ఎంజెడ్ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, మంత్రి హోదాలో నారా లోకేష్ గారు అనేక కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవడం కావచ్చు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చింది ఏంటంటే ఆర్ఎంజెడ్. ఈ కంపెనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటున్న నేపథ్యంలో కొద్ది గంటల్లోనే వైఎస్ఆర్సీపీ అకౌంట్లలో ఆర్ఎంజెడ్ గురించి విషయ ప్రచారం మొదలుపెట్టారు. అసలుకి ఏం ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వీళ్ళు ఏం విషయ ప్రచారం చేస్తున్నారంటారు? వెంకట్ గారు, ముందుగా మిమ్మల్ని అభినందించాలి. ఎందుకు అంటే ఇటువంటి టాపిక్స్ తీసుకొని మాట్లాడితే ఈ యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వీటిలో పెద్దగా వ్యూస్ రావు అని చెప్పి అందరూ చాలా మంది ఏదో సెన్సేషనల్ వార్తలు, రాజకీయాలకు సంబంధించినవి అడుగుతూ ఉంటారు. కానీ మీరు చక్కగా ఒక సబ్జెక్టు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ సబ్జెక్ట్ మీద మీరు నన్ను వివరాలు చెప్పమని చెప్పి అడగటం ముందుగా నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. ఎందుకంటే ఇటువంటి ఇవి ప్యూర్ అకాడమిక్ సబ్జెక్ట్స్. ఇటువంటి సబ్జెక్ట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంటే భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఎట్లా వస్తున్నాయి? నిన్న మొన్నటి వరకు అసలు ఈ రాష్ట్రం ఉంటుందా ఉండదా అన్న పరిస్థితుల నుంచి ఈ రోజున మరి ఒకే ఒక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ చూసుకుంటే ఒకే ఒక్క కంపెనీ మొత్తం $15 బిలియన్. అంటే మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు అంత ఎఫ్డిఐ ఎప్పుడు రాలే. బిగ్గెస్ట్ ఎఫ్డిఐ అసలు అంత ఎఫ్డిఐ ఎప్పుడు డైరెక్ట్గా ఒకే ప్రాజెక్ట్కి రాలేదు. అటువంటిది గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేసింది, విశాఖపట్నం వచ్చింది. రకరకాల చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ఆర్సెల్ఆర్ మిట్టల్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ, నిన్నగాక మొన్న గ్రీన్ అమోనియా ప్రాజెక్టు. అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, ఎట్లా వస్తున్నాయి ఈ కంపెనీలు అనేది చాలా ప్రధానమైన సబ్జెక్ట్. ఇప్పుడు టాక్ అన్నమాట. మొత్తం ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ గా మొత్తం చర్చ జరుగుతున్న విషయం. మొన్న అంతకు ముందర ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎప్పుడైతే అమరావతిలో పెడుతున్నాం అనేసరికి ప్రపంచం మొత్తం అటువైపు చూసింది. అట్లా గూగుల్ ఏఐ డేటా సెంటరు ఎక్కడికి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని వస్తున్నది. అంతకు ముందర వాళ్ళు వెతికితే క్వాంటమ్ వ్యాలీ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి అని వస్తున్నది. వాట్ ఈస్ దిస్ ఆంధ్రప్రదేశ్ అని ప్రపంచం మొత్తం, అసలు మొత్తం అన్ని ఈ వాణిజ్య పత్రికలన్నీ కూడా వెతుక్కొని హెడ్లైన్స్ రాసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి. అంటే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు వస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కదా, సంతోషం వేయట్లేదా మీకు? చాలా, ఒక యువతగా మరి ముఖ్యంగా మాకు ఇంకా భవిష్యత్ మాది కాబట్టి చాలా ఆనందం వేస్తుంది కదా. చాలా ఆనందం వేస్తుంది. మన రాష్ట్రం ఇంత అభివృద్ధి డెవలప్ అవుతున్నది. మీకు ఎవడన్నా తీసుకొచ్చి ఒక కంపెనీ పెట్టేవాడు ఎవడన్నా వస్తూ ఉంటే వాడిని బంగారం లాగా చూసుకోవాల్సిన వ్యక్తులు వాడిని తరిమి కొడితే, అది కదా జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన వ్యవహారం. ఇప్పుడు ఈ రోజున ఈ ఆర్ఎంజెడ్ లాంటి కంపెనీలు వస్తూ ఉంటాయి. ఆర్ఎంజెడ్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ వస్తూ ఉంటే ఈ ఆర్ఎంజెడ్ అదేంటి బెంగళూరు కంపెనీతో దావోస్తో ఒప్పందం ఎట చేసుకుంటారు అని అడుగుతున్నారు ఈ బ్యాచ్ అంతా కూడా. బెంగళూరు కంపెనీ తోటి దావోస్ వెళ్ళి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు. ఈ ఆర్ఎంజెడ్ గ్రూప్ అనేది అదొక రియల్ ఎస్టేట్ కంపెనీ. రియల్ ఎస్టేట్ కంపెనీతో మీకు అగ్రిమెంట్ ఏంటి అని అడుగుతారు.
ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఏవైతే ప్రశ్నలు వేస్తున్నారో ఇవన్నీ కూడా అపరిపక్వతతో కూడుకున్న అసలు ఏమాత్రం వాస్తవం లేని సమాచారంతో కూడుకున్న ప్రశ్నలు. కేవలం మనుషుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని అపోహలు నింపుదాము అని దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారం. వాస్తవానికి ఆర్ఎంజెడ్ అనే గ్రూపు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్టులు వీళ్ళు. ఐటీ స్పెషలిస్టులు అంటే ఐటీలో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రత్యేకమైన కంపెనీ ఇది. అంటే ఐటీ కంపెనీ పెట్టాలి. ఐటీ కంపెనీ పెట్టాలి అంటే ఏం కావాలి, ఏం ఉండాలి? ఓ బిల్డింగ్ ఉండాలి, కంప్యూటర్లు ఉండాలి, మనుషులు ఉండాలి, అంతే కదా. అందులో వీళ్ళు ఏం చేస్తారు అంటే బిల్డింగ్ ని, కంప్యూటర్లని, దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ ని వీళ్ళు ఇస్తారు. నువ్వు మనుషులు తెచ్చుకుంటే కంపెనీ రేపే స్టార్ట్ చేయొచ్చు. అది వీళ్ళు చేసే పని. అటువంటి ఆర్ఎంజెడ్ కంపెనీ ఇది వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ ఐటీ కంపెనీలందరితోటి వీళ్ళు టచ్లో ఉంటారు. వీళ్ళు బెంగళూరులో ఈ ఆర్ఎంజెడ్ గ్రూప్ వాళ్ళది ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది. అందులోకి వెళ్ళి చూసిరండి. మొత్తం వరల్డ్లో ఉన్న ఫేమస్ ఐటీ కంపెనీలన్నీ అందులో ఉంటాయి. వాళ్ళు కట్టిన బిల్డింగ్స్లో వాళ్ళు కట్టిన బిల్డింగ్ మొత్తం ఒక బెంగళూరులోనే కాదు, వీళ్ళు ఎక్కడ ప్రాజెక్టు పెట్టినా కానీ వీళ్ళు కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు అని తెలిస్తే మల్టీనేషనల్ చాలా ఉంటాయి కదా ఈ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఉంటాయి కదా, ఈ ఐటీ కంపెనీలన్నీ కూడా నెక్స్ట్ నువ్వు ఎక్కడ కడుతున్నావు అని అడుగుతారు. వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ ఉంటే ఈ ఆర్ఎంజెడ్ తోటి టైఅప్ అయిపోతారు. అంత స్ట్రాటజీ తోటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కంపెనీ ఇది. రియల్ ఎస్టేట్ కంపెనీ నువ్వు ఉండటానికి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కట్టే కంపెనీ కాదు ఇది. ఇది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే కంపెనీ. కావాలంటే మీరు వెళ్ళి బెంగళూరులో ఉంది, బెంగళూరులో ఉన్న కంపెనీ ఆర్ఎంజెడ్ ఎకో వరల్డ్ అని, ఆర్ఎంజెడ్ ఇన్ఫినిటీ అని ఉంటాయి. కావాలంటే మీరు వెళ్ళి చూసుకొని రండి. ఈ 2 చోట్ల ఏమేం కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఏమేమి ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూసుకొని రండి. వీళ్ళు బుక్ ఫీల్డ్ కంపెనీకి వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్లు. అంటే హై ప్రొఫైల్, హై నెట్వర్క్ ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా టచ్లో ఉండే బ్యాచ్ ఇదంతా కూడా. వీళ్ళు అసలు మరి బెంగళూరులో ఉన్నారు కదా, మరి వీళ్ళు వైజాగ్ ఎట్లా వచ్చారు? ఒకటి. ఇంకొకటి, బెంగళూరులో ఆల్రెడీ ఇదే వ్యాపారం చేస్తున్న వాళ్ళని వైజాగ్ ఎందుకు తెచ్చారు? దీస్ ఆర్ ది 2 క్వశ్చన్స్. అంటే ఎందుకు ఆ క్వశ్చన్లు కూడా నేనే చెప్తా, వాటికి ఆన్సర్ కూడా నేనే చెప్తా. ఇప్పుడు బెంగళూరులో కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి, వీళ్ళ బిల్డింగుల్లోనే ఉన్నాయి. వాడినే తీసుకొచ్చి నీకు వైజాగ్లో కూడా కట్టు అంటే ఏం చేస్తాడు? కట్టిన తర్వాత ఆ కంపెనీలకి చెప్తాడు కదా, మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడ కూడా పెట్టుకోండి, వైజాగ్లో పెట్టుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకొస్తాడు కదా. రాష్ట్ర ప్రభుత్వం పని సులభం అయిపోతుంది కదా. అది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. హైదరాబాదులో ఇంకో 2 ఉన్నాయి వీళ్ళకి, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఎంజెడ్ స్కై వ్యూ అనేది ఒకటి, ఆర్ఎంజెడ్ నెక్స్ట్ సిటీ అని ఒకటి. ఈ 2 కూడా వీళ్ళవే, ఈ కంపెనీ వాళ్ళవే. అంటే బెంగళూరులో 2 ఉన్నాయి, హైదరాబాద్లో 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా 100% సాఫ్ట్వేర్ కంపెనీలు ఆక్యుపై చేసి ఉంటాయి. 100% ఆక్యుపేషన్ వీళ్ళు కట్టిన బిల్డింగుల్లో. దాంతో ఏమవుతుంది, వీళ్ళకి ఎన్ని కంపెనీలు వీళ్ళ లైన్లో ఉండుంటాయి. నెట్వర్క్ కూడా, వాళ్ళ నెట్వర్క్ ఎంత వాస్ట్ నెట్వర్క్ ఉంటే వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి విశాఖపట్నంలో ఈ 2 క్యాంపస్లు కట్టిస్తున్నారు. దానికి అగ్రిమెంట్లు అవుతున్నాయి, అయినాయి. దావోస్లో జరిగిన అగ్రిమెంట్లు అవి. విశాఖపట్నంలో 2 ఇటువంటి క్యాంపస్లు 2 వస్తాయి. ఐటీ కంపెనీలన్నీ ఆటోమేటిక్గా వచ్చినట్టే కదా, వాళ్ళే తెచ్చుకుంటారు కదా, వాళ్ళ బాధ్యతే కదా. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు కదా. ఐటీ కంపెనీలు వచ్చేసి అక్కడ వాళ్ళ కార్యకలాపాలు పెట్టేసుకుంటే జరిగేది ఏంటి? ఐటీ డెవలప్మెంట్ అంటే అదే కదా. అంతే కదండి. ఇంకా
అంటే కంపెనీలని తీసుకురావటం ఎట్లా, ఇట్లా చేయాలి, స్ట్రాటజీ ఉండాలి, ఎవరిని తీసుకురావాలో తెలియాలి, ఎవరిని తెస్తే రాష్ట్రానికి ఉపయోగమో నీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇవేవి లేకుండా నువ్వు ఉన్న ఐటీ కంపెనీలనే తరువు కొట్టే బ్యాచ్ వీళ్ళందరూ వచ్చి ఈ కంపెనీ గురించి ఆర్ఎంజెడ్ కంపెనీ అట్లా రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ కంపెనీ ఇంకొక ఇదేంటి అంటే ఆర్ఎంజెడ్ కంపెనీ అంత పెద్దదని ఎట్లా చెప్తారు, అందులో ఉన్నది 120 మందే ఎంప్లాయీస్, ఇంత తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ అంటారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి వాళ్ళు బిల్డింగ్ కట్టడం వరకే వాళ్ళ పని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళు చేయరు కదా. నీకు ఎక్కువ మంది ఎంప్లాయీస్, కొన్ని కోట్ల మంది ఎంప్లాయీస్ వాళ్ళకి ఎందుకుంటారు? వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన తర్వాత ఐటీ కంపెనీలు వస్తే వాళ్ళ దగ్గర ఉంటారు మనుషులు. వీళ్ళ దగ్గర 120 మంది ఉన్నారు అంటే 120 మందే ఉంటారు, ఎక్కువ మంది ఎందుకు ఉంటారు? అది చూపించి 120 మంది ఉన్నారు ఎంప్లాయీస్, నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు అది పెద్ద కంపెనీ అని ఎట్లా చెప్తావు అంటారు. ఏమైనా కొంచెం తెలివితేటలు ఉండాలి, మాట్లాడి. ఇప్పుడు నేను చెప్పాను హైదరాబాద్లో వాళ్ళ గ్లోబల్ బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. ఈ రోజున అదే కంపెనీ వైజాగ్కు వస్తున్నది. ఫస్ట్ టైం ఈ ఆర్ఎంజెడ్ వాళ్ళు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి వస్తూ ఉన్నారు ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐటీ కాకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి వాళ్ళు అగ్రిమెంట్లోకి వచ్చారు ఫస్ట్ టైం. అంటే వాళ్ళకి ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంతో టైఅప్ అవుదామని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు? ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో అందుకని ఇది వాళ్ళకే ఎక్స్పాన్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు మామూలుగా వెంకట గారు మొత్తం దేశంలో ప్రపంచంలో చాలా ఐటీ కంపెనీలు వాళ్ళు డౌన్ సైజింగ్లో ఉన్నారు, వాళ్ళు కొంచెం తగ్గించుకుంటూ ఉన్నారు కార్యకలాపాలు. ఎందుకంటే కొంచెం అమెరికాలో ఉన్న పరిస్థితులు కరెక్ట్గా లేవు కదా. అక్కడ వాళ్ళ అధ్యక్షుడు ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి ఉండటం వల్ల కొంత సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి ఉంది. ఇటువంటి అనిశ్చితి ఉన్న రంగంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, వాటికి మేము రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇస్తాము, మీరు రండి అని చెప్పటం, ఇది చెయ్యాలి కదా. ఇంత స్లగ్గిష్గా ఉన్న ఈ ఇండస్ట్రీ ఈ టైంలోనే టీసీఎస్ వైజాగ్ వచ్చింది కదా, కాగ్నిజెంట్ వచ్చింది కదా. అసలు ఇప్పుడు అన్ని కంపెనీలు డౌన్ సైజింగ్ చేసుకుంటున్న ఈ టైంలో టీసీఎస్ వైజాగ్ రావడం ఏంటి, అంత పెద్ద క్యాంపస్లో వాళ్ళు స్టార్ట్ చేయటం ఏంటి, కాగ్నిజెంట్ రావడం ఏంటి, రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేయటం ఏంటి అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే వాళ్ళకి స్కోప్ చూపించాలి. ఆ స్కోప్ చూపించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని తమ ఫీల్డ్గా ఎంచుకుంటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. మీకు ఈ విషయాలన్నీ మీకు తెలుసుకొని మీరు అప్రిషియేట్ చేస్తే చెయ్యండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్ట్స్ని చెడగొట్టమాకండి. ఈ ఒక్కటి చేయండి. మీరు ఆయన ఎందుకు తెచ్చారు, వీడిని ఎందుకు తెచ్చారు అని అడిగే కెపాసిటీ మీకు లేదు. ఎందుకు లేదు అంటే మీకు తెలియదు దాని గురించి, కంపెనీల గురించి తెలియదు, లాజిస్టిక్స్ ఎలా వర్కౌట్ అవుతాయో మీకు ఐడియా లేదు. అందుకని చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఎందుకు వస్తున్నాయి ఈ కంపెనీ, ఎందుకు వస్తున్నది ఆంధ్రప్రదేశ్కి స్టడీ చేయండి. మీరు కూడా కొంచెం తెలివితేటలు, డబ్బులు చాలా ఉన్నాయి కదా మీ దగ్గర, స్టడీ చేయండి. అందుకని మనం ఇటువంటి కంపెనీలు వస్తూ ఉంటే, ఆర్ఎంజెడ్ లాంటి గ్రూప్స్ వస్తూ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తూ, ప్లస్ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటే మనం సంతోషపడాలి. ఈ కంపెనీలు ఇన్ని వస్తున్నాయి కదా అని ఏడవకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి మొత్తానికి చూపిస్తున్న మార్గం. ఇట్లా చేసుకుంటే పెట్టుబడులు వస్తాయి, ఇట్లా చేసుకుంటే మొత్తం మీకు పెద్ద పెద్ద జైంట్స్ అందరూ వచ్చి దిగుతారు, మమ్మల్ని చూసి నేర్చుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఒక డిమాన్స్ట్రేట్ చేస్తుంది తన పవర్ని. అందుకని వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ దిస్ డెవలప్మెంట్.
మొత్తానికి ఆర్ఎంజెడ్ కంపెనీ గురించి వాస్తవాలు కానీ ఇలాంటి కంపెనీల ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.